అందరికీ నమస్తే అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి ఆత్మ ప్రణామాలు. అలాగే ఈరోజు కొత్త బుక్ అండి, ఆత్మ విమర్శ. టార్కం సెల్డారియన్ గారు రచించారు. గురువు గారికి కూడా ఆత్మ ప్రణామాలు. అలాగే వినడానికి వచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. ఈరోజు కొత్త బుక్ చదువుకోబోతున్నామండి, ఆత్మ విమర్శ. ఆత్మ విమర్శ చేసుకునే యాత్రికుడు, దీని గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాము. ఈ ప్రపంచంలో రెండు రకాల మానవులు జీవిస్తూ ఉన్నారు. యాంత్రికంగా జీవిస్తున్న వాళ్ళు, చైతన్యంతో జీవిస్తున్న వాళ్ళు. మొదట వర్గం తమ అచేతనమైన ప్రేరణలు మరి ప్రోద్బలాల రాదు అట్లా చేయదు. అపోహలు మరి భ్రమల చేత, సమ్మోహనాంతర సూచనల చేత ప్రభావితమయ్యే వాళ్ళతో కూడి ఉంటుంది. మళ్ళీ చదవనాక, ఈ ప్రపంచంలో రెండు రకాల మానవులు జీవిస్తూ ఉంటారు. వాళ్ళు యాంత్రికంగా జీవిస్తున్న వాళ్ళు మొదటి రకం, చైతన్యంతో జీవిస్తున్న వాళ్ళు రెండవ రకం. మొదటి వర్గమేమో తమ అచేతనమైన ప్రేరణలు మరి ప్రోద్బలాల చేత, అపోహలు మరి భ్రమల చేత, సమ్మోహనాంతర సూచనల చేత ప్రభావితమయ్యే వాళ్ళతో కూడి ఉంటారట. అంటే ఈ భ్రమలు వీటన్నిటితో కూడి ఉంటారు వాళ్ళు. యాంత్రికంగా జీవిస్తారు. రెండవ రకం చెందిన వాళ్ళైతే రెండవ వర్గం అపోహలు భ్రమల ప్రభావానికి లోను కాకుండా సరైన విచక్షణ ద్వారా తమ లక్ష్యాలకు తగిన జీవితాలను జీవించే వాళ్ళతో రూపొందుతుంది రెండవ రకం వాళ్ళు. ఈ రెండవ వర్గానికి ఉండే అత్యంత ఆసక్తికరమైన లక్షణం ఏమిటంటే వాళ్ళు ఆత్మ విమర్శన చేసుకుంటారు. తమ ఉనికి లోతుల్లోకి వెళ్ళి తమలో సందిగ్ధత స్థితిని కల్పించేలా తమను తాము ప్రశ్నించుకుంటారు. ఆ తరువాత వాళ్ళు తమ అంతరంగంలోనే ఆ సమాధానాలను తెలుసుకొని తమ సందిగ్ధాన్ని పరిష్కరించుకుంటారు. అంతరంగం నుంచే తీసుకుంటారు. అంతరంగ రోజుల నుంచి పైనుంచి మాస్టర్స్ ఇచ్చిని, వాళ్ళ ఆత్మ ఇచ్చిని ఇవి ఇట్లా తీసుకొని పరిష్కారం తెచ్చుకుంటుంటారు. బయట వాళ్ళు తమ చర్యలు, భావోద్వేగపరమైన ప్రతిస్పందనలు, ఆలోచనలు, మాటలను పరిశీలించుకొని తమ జీవితాలపై తమకు నియంత్రణ ఉండేలా పనిచేసే, అనుభూతి చెందే, ఆలోచించే, మాట్లాడే అత్యుత్తమ విధానాన్ని ఎంపిక చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మళ్ళీ చదవాలి. వాళ్ళు తమ చర్యలు, భావోద్వేగపరమైన ప్రతిస్పందనలు, ఆలోచనలు, మాటలను ప్రశ్నించుకొని తమ జీవితాలపై తమకు నియంత్రణ ఉండేలా పనిచేసే, అనుభూతి చెందే, ఆలోచించే, మాట్లాడే అత్యుత్తమ విధానాన్ని ఎంపిక చేసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ మాటలు ఎందుకు మాట్లాడారు, ఈ మాట యొక్క ఉద్దేశం ఏంటి, ఈ ఆలోచనలు నాకెందుకు వస్తున్నాయి, ప్రతి దాన్ని వాళ్ళు సెర్చ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు చెకింగ్ చేస్తూ ఉంటారు, సెల్ఫ్ చెకింగ్. అంతే. ఆలోచనలు, మాటలు, భావాలు, భావోద్వేగాలు మొత్తం వీటన్నిటిని ఎప్పుడు చెకింగ్ చేస్తూ ఉంటారు. చెకింగ్ చేసి దాన్ని ఆచరణలో పెడుతూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళు ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళుగా మారుతారు. ఆ విధంగా ఆత్మ సాక్షాత్కారం పొందుతారు. అవి చిన్నగా ఒక్కొక్కటి చదువు. తమ సందిగ్ధాన్ని పరిష్కరించుకుంటారు. వాళ్ళు తమ చర్యలు భావోద్వేగపరమైన ప్రతిస్పందనలు మరియు ఆలోచనలు, మాటలను ప్రశ్నించుకొని తమ జీవితాలపై తమకు నియంత్రణ ఉండేలా పనిచేసే విధంగా, అంటే వాళ్ళకి వాళ్ళే నియంత్రణ చేసుకోగలుగుతారు. అక్కడ సరికాంతి ఉన్నప్పుడు నియంత్రించుకుంటారు.
ఉమ్, మన మీద మనము నియంత్రణ ఉండాలి, అలా వాళ్ళు ఉండేలా చేసుకుంటారు అంటారు. ఉమ్, ఉమ్. తమ జీవితాలపై తమకు నియంత్రణ ఉండేలా పనిచేసే, అనుభూతి చెందే, ఆలోచించే, మాట్లాడే అత్యుత్తమ విధానాన్ని వాళ్ళు ఎంపిక చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఉమ్, ఈ విధంగా వాళ్ళు ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళుగా మారుతారు. ఉమ్. మనిషి తనను తాను ఎలా ఎదుర్కొంటాడు అనేది ఆత్మ సాక్షాత్కారం దిశగా వేసే ప్రధానమైన మొదటి అడుగు. తమని తాము. ఎలా ఎదుర్కొంటాడు ఉమ్, ఓకే. అనేది ఆత్మ సాక్షాత్కారం దిశగా వేసే ప్రధానమైన మొదటి అడుగు. మొదటి అడుగు. ఉమ్, తమలో తాము అంతః సంఘర్షణకు లోనవ్వడమే చైతన్యవంతమైన జీవితానికి సంబంధించిన రహస్యం. ఉమ్. అంత సంఘర్షణ. ఎందుకు సంఘర్షణ ఉంటది లోపల? మారాలి కాబట్టి, ఎదగాలి కాబట్టి, నేర్చుకోవాలి కాబట్టి. గతానికి గతానికి ప్రస్తుత వర్తమానానికి మధ్య సంఘర్షణ ఉంటది. ఉమ్, అదే చెప్తున్నా, అంతకు ముందు మాంసాహారం తింటే హాయి, ఉమ్, మంచిది. ఆ ఓకే. కానీ ఇప్పుడు మాంసాహారం తినకూడదు, ఇప్పుడు అది కర్మ అవుతుంది, ఆ జీవిని చంపే హక్కు లేదు అని ఇప్పుడు తెలుసుకున్నాం. గతంలో అలా ఉన్నాం. గతాన్ని మార్చడానికి, వర్తమానాన్ని మళ్ళీ మన లోపల దాన్ని స్టాండ్ బై చేయడానికి మధ్యలో సంఘర్షణ జరుగుద్ది. మామూలుగా జరగదు. మొన్న ఒక అమ్మాయి ఫోన్ చేసింది, మేడం నా వల్ల కావట్లేదు, లోపల సంఘర్షణ జరుగుతుంది. అవును, ప్రస్తుత వర్తమానాన్ని, గతాన్ని, రెండింటిని బంధంతో చూసావు, ఇప్పుడు బంధంగా చూడలేదు, ఒక స్నేహితుడిగా భావిస్తున్నావు, నీ చుట్టూ ఉన్న వాళ్ళని స్నేహంతో చూస్తున్నావు. మరి స్నేహంతో చూస్తున్నప్పుడు బంధంలో చూసిన ఆ పరిస్థితికి ఇప్పుడు స్నేహంతో ఉండటానికి మధ్యలో సంఘర్షణ ఉంటుంది. ఆ సంఘర్షణ చాలా ఉంటదన్నమాట. ఆ సంఘర్షణలో ఫైనల్ గా మళ్ళీ ఈ వర్తమానాన్ని మనం మన లోపల ముద్రించగలగాలి. అలా ఎప్పుడు గతానికి వర్తమానానికి మధ్యలో సంఘర్షణ తప్పకుండా ఉంటుంది. ఉమ్. తర్వాత. మనిషి తనను తాను ఎలా ఎదుర్కొంటాడు అనేది ఆత్మ సాక్షాత్కారం దిశగా వేసే ప్రధానమైన మొదటి అడుగు. ఉమ్. తమలో తాము అంతః సంఘర్షణకు లోనవ్వడమే చైతన్యవంతమైన జీవితానికి సంబంధించిన రహస్యం. ఆ మనం సంఘర్షణ లేకపోతే మన చైతన్యం ఉన్నతంగా తయారవ్వదు. అందుకని ఆ సంఘర్షణ ఎప్పుడు ఉంటుంది. ఉమ్. మనం చైతన్యంతో జీవించడం మొదలు పెట్టడానికి ఇదే ఏకైక మార్గం. ఉమ్. నేను ఈ పనులు ఎందుకు చేస్తున్నాను, నేను ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాను, నేను ఇలా ఎందుకు జీవిస్తున్నాను, నేను ఇలా లేదా అలా ఎందుకు ఆలోచిస్తున్నాను. మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోవడం ప్రారంభించినప్పుడు మీరు మేల్కొనడం ప్రారంభిస్తారు. ఎందుకంటే మిమ్మల్ని మీరు తప్ప ఇంకెవ్వరూ మేల్కొలపలేరు. మళ్ళీ క్వశ్చన్ చదువు. నేను ఈ పనులు ఎందుకు చేస్తున్నాను, నేను ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాను, ఉమ్. నేను ఇలా ఎందుకు జీవిస్తున్నాను, నేను ఉమ్. ఇలా లేదా అలా ఎందుకు ఆలోచిస్తున్నాను. మిమ్మల్ని ఉమ్. మీరు ఇలా ప్రశ్నించుకోవడం ప్రారంభించినప్పుడు మీరు మేల్కొనడం ప్రారంభిస్తారు. నిన్ను నువ్వు తెలుసుకో అని అంటారు కదా రమణ మహర్షి గారు. ఆ టైప్ లో నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను, ఇవన్నీ క్వశ్చన్ లేస్తే కానీ మనల్ని మనం తెలుసుకోలేము. ఆ ప్రశ్న మనలో వస్తేనే ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను, ఎందుకు నా ఆలోచనలు ఇలా వెళ్తున్నాయి అని క్వశ్చన్ మనకి రావాల. వస్తేనే మనల్ని మనం సరి చేసుకోగలం. ఎవరో వచ్చి సరి చేయరు, మనల్ని మనమే సరి చేసుకోవాలి. ఉమ్. ఎందుకంటే మిమ్మల్ని మీరు తప్ప ఇంకెవ్వరూ మేల్కొల్పలేరు. ఎవ్వరు, ఆఖరికి మేల్కొల్పలేరు. భగవంతుడు కూడా మేల్కొల్పలేడు. భగవంతుడు నువ్వు ఇలా ఉన్నావని, ఆయన సీనియారిటీలో ఉన్నారు కాబట్టి సజెషన్ ఇస్తారు ఆయన. నువ్వు ఇది మార్చుకోవాలి, ఇది మార్చుకో, ఇలా ఉండు, ఇలా ఇలా చేస్తే ఈ పరీక్ష పాస్ అవుతావు, ఇవి చెప్తారు. మనల్ని మనమే మేల్కొల్పుకోవాలి. మొన్న ఎవరికి ఒక అమ్మాయికి డ్రీమ్ లో
నిన్ను నువ్వే రక్షించుకో, ఎవరు రక్షించరు. నిన్ను నువ్వే రక్షించుకో. ఆ మరి ఆ అమ్మాయి అందరికి హెల్ప్ చేస్తుంది కళలో. హెల్ప్ చేస్తున్నప్పుడు చివరికి తనకి హెల్ప్ చేసే వాళ్ళు లేరు. అలాంటప్పుడు నువ్వు అందరికీ హెల్ప్ చేస్తూ నీ హెల్ప్ ను కోల్పోకుండా నువ్వు జీవించు. అద్భుతంగా ఇచ్చారు అమ్మాయి కళలు అయితే అసలు. ఉమ్. వాస్తవానికి మీరు రెండు భాగాలుగా విభజించబడి ఉంటారు. ఉమ్. మీలో ఒక ఊర్ధ్వాత్మ, ఒక అధోముఖ వ్యక్తిత్వము ఉంటాయి. ఉమ్. అధోముఖ వ్యక్తిత్వం అనేది మీ భౌతిక, భావనామయ, మానసిక ప్రేరణలతో మీలో నిద్రాణంగా ఉన్న వ్యక్తిత్వంతో ఐక్యమై ఉంటుంది. ఉమ్. అధోముఖ వ్యక్తిత్వం. ఉమ్. ఉమ్. అంతే కదా. ఊర్- ముందు మనం దాంట్లో చదువుకున్నప్పుడు ఆత్మ చుట్టూ లక్షల జన్మలకు సంబంధించిన ఆరా ఉంటది అని. అవునక్క. ఉమ్. మరి ఆ ఆత్మ అనేది ఊర్ధ్వముఖంది. ఉమ్. ఆ చుట్టూ ఆరాగా ఉన్న ఇవన్నీ అధోముఖంది. అధోముఖ వ్యక్తిత్వాలు. ఉమ్. ఊర్ధ్వాత్మ అనేది మిమ్మల్ని గమనిస్తూ ఉంటుంది. ఉమ్. మీరు ఆ గమనించే ఆత్మతో మమేకమై నేను ఈ పనులు ఎందుకు చేస్తున్నాను అని ప్రశ్నించుకోవాలి. అది ఆ ప్రశ్న మనలో రావాల. ఉమ్. మీరు ప్రశ్నించుకోవడం మొదలు పెట్టినప్పుడు మీరు ఆ ప్రశ్నలకు ఎంత తేలికగా లేదా ఎంత లోతుగా సమాధానాలు ఇచ్చారు అనే దానితో నిమిత్తం లేకుండా మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకుంటున్నారు అనేది మీరు గ్రహిస్తారు. నిజంగా ప్రతి ప్రశ్నకి సమాధానము అనేది మనలో ప్రశ్న రావాలి. ప్రశ్న ఉద్భవిస్తే తప్పకుండా సమాధానం వచ్చి తీరుతుంది. కానీ ప్రశ్నే రానప్పుడు సమాధానం ఉద్భవించదు. ఆ సమాధానం కోసం ఎంత లోతైనా సరే ఆ సమాధానం వచ్చి తీరుతుంది మీకు అని చెప్తున్నారు. ఆయన భరోసా ఇస్తున్నారు మనకి. ఇంకా మీకు వస్తుంది సమాధానం, తీసుకోండి. మీరు ప్రశ్న వెయ్యండి అంటున్నారు. కొన్నిసార్లు మీ ఊర్ధ్వాత్మ ప్రబోధిస్తున్న పనులను మీరు చెయ్యరు. కొన్నిసార్లు మీ ఊర్ధ్వాత్మ ప్రబోధిస్తున్న పనులను మీరు చెయ్యరు. అప్పుడు మీకు కొంత చికాకుగా, అసౌకర్యంగా అనిపించడం మొదలై నేను ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం ప్రారంభిస్తారు. ఆ ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వడం మొదలు పెట్టినప్పుడు ఆ సౌఖ్య భావన ఇంకా పెరుగుతుంది. అంటే సౌఖ్య భావన అంటే ప్రశ్నలు పెరిగే కొద్దీ సమాధానం తీసుకునే కొద్దీ లోపల హ్యాపీగా ఉంటది కదా, నిశ్చలంగా ఉంటది కదా. మీ నోరు అంటుంది నేను ఇలా సమాధానం ఇస్తాను, కానీ మీ మనసు అంటుంది నేను అలా సమాధానం ఇస్తాను. అప్పుడు మీ హృదయం అంటుంది లేదు లేదు నేను ఈ విధంగా సమాధానం ఇస్తాను. కానీ అప్పుడు మీ కపట బుద్ధి అంటుంది నేను ఇదంతా కప్పిపుచ్చి ఈ విధంగా సమాధానం ఇస్తాను. ఇక మీరు విరోధంలో ఉంటారు. మీ గురించి మీరు ప్రశ్నించుకోవడం కొనసాగించడం వలన మీరు అసౌక్యంగా ఉండడం కొనసాగుతుంది. మరి ఒక్కొక్కటి ఒక్కొక్క మూల, ఒకటి వెస్ట్ వెళ్తే, ఒకటి నార్త్ వెళ్తే, ఒకటి సౌత్ వెళ్తే నేను చెప్తానంటుండే, మనసు ఒకటి చెప్తానంటుండే, బుద్ధి ఒకటి చెప్తానంటుండే. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క సమాధానం ఇస్తున్నాయి. దానికి ఏం ఆన్సర్ ఇస్తారో చూద్దాం. మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకునేంత వరకు ఈ అసౌఖ్యకరమైన భావన మిమ్మల్ని విడిచిపెట్టదు అని చివరికి మీరు గ్రహిస్తారు. మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకొని చైతన్యవంతమైన జీవితాన్ని జీవించడానికి ఇది ఎంతో ఎంతో స్పష్టంగా ఉన్న ఆచరణాత్మకరమైన విధానం. చైతన్యంతో జీవించడంలో ఇతరులు ఎవ్వరూ మీకు మార్గదర్శకులు కారు. చైతన్యంతో జీవించడంలో ఇతరులు ఎవ్వరూ మీకు మార్గదర్శకులు కారు. ఎవ్వరూ ముందుండి మిమ్మల్ని నడిపించరు.
తమ సంకల్పాలను మీపై బలవంతంగా రుద్దే వాళ్ళు ఎవరు ఉండరు. మీరే ప్రశ్నిస్తున్నారు. మీకు తెలిసినంత వరకు మీరే అత్యుత్తమంగా ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి మీ జీవితపు దిశను మెరుగుపరుచుకుంటూ ఉంటారు. అత్యుత్తమ సమాధానాలు ఇచ్చి మన మీ జీవితాన్ని మనమే మెరుగుపరచు మెరుగుపరుచుకుంటాము. అవసరమైనది కేవలం ఒకటే, నిజాయితీ. మీతో మీరు నిజాయితీగా ఉండాలి. ఒకవేళ మీతో మీరు దాగుడు మూతలు ఆడుకుంటే కనుక అభివృద్ధిని ఆశించకండి. మీతో మీరు దాగుడు మూతలాడే పని అయితే చైతన్య అభివృద్ధిని ఆశించకండి. అంటే మనల్ని మనం వెనకేసుకొచ్చుకున్నాం అనుకో, అక్కడ ఉన్న లోపాన్ని గుర్తించలేంగా. నేను అలా ఎందుకు చేస్తాను, నేను అలాంటి దాన్ని కాదు, నేను మంచిదాన్ని ఆయన చెప్పాడు కదా. నాకంటే గొప్ప వాళ్ళు లేరు, ముసుగులు ముసుగులు. ఆ ముసుగులు వేసుకున్నాం అనుకో వేస్ట్. అలా మళ్ళీ చదువు. మీతో మీరు నిజాయితీగా ఉండాలి. ఒకవేళ మీతో మీరు దాగుడు మూతలు ఆడాలనుకుంటే కనుక అభివృద్ధిని ఆశించకండి. అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకొని ఆహా నేను ఎంత అద్భుతమైన వ్యక్తిని అని మీరు అనుకోకూడదు. అలాగే అందరూ మీ ముక్కు వంకరగా ఉంది అనేది చూస్తూనే ఉన్నా గాని మీ ప్రతిబింబం వైపు చూసుకొని అవును నా ముక్కు వంకరగానే ఉంది అని నాకు తెలుసు, కానీ నేను ఆ విషయం ఎవరికి చెప్పను అని అనకూడదు. ఓకే. భౌతికంగా, భావోద్వేగపరంగా, మానసికంగా మిమ్మల్ని మీరు నిజాయితీగా గమనించుకోవాలి, పరిశీలించుకోవాలి. నిజాయితీగా గమనించుకోవాలి, పరిశీలించుకోవాలి. సంవత్సరపు చివరి రోజున ఇంటికి వెళ్ళి కొన్ని గంటల పాటు నన్ను నేను కొన్ని ప్రశ్నలు వేసుకున్నాను. ఈ ప్రశ్నలు మీకు కూడా బాగా ఉపయోగపడతాయి. మీ పరిస్థితులకు తగినట్లుగా మీరు ఈ ప్రశ్నలను మార్చుకోవచ్చు. ఈ ప్రశ్నలను నూతన సంవత్సరపు మొదటి వారంలో లేదా నిజానికి సంవత్సరంలోని ఏ సమయంలోనైనా ఉపయోగించుకోవచ్చు. ఏం ఉపయోగించుకోవచ్చు అంటున్నారు ఆయన? అది కింద చెప్తున్నారు. మనం వాటిని నూతన సంవత్సరపు మొదటి వారంలో ఉపయోగించుకుంటామని అనుకుందాము. ఇప్పుడు నేను ఒక ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాను. ప్రయాణానికి వాడే వాహనపు చక్రాలు, స్టీరింగు, ఇంధనము, చమురు, కార్బొరేటరు సరిచూసుకోవాలి. నేను ఎక్కడకు వెళ్తున్నాను, నేను ఎందుకు వెళ్తున్నాను అని మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి మనకు ఒక వారం సమయం ఉంది. అంటే ప్రతి దాంట్లో క్లారిటీ ఉండాలి అంటున్నారు ఆయన. మీరు చేస్తున్న పని, మాట్లాడే వీటన్నిటిలో మీ క్లారిటీలో మీరు ఉండకపోతే అర్థం కాదు. మనకు కళ్ళ ముందు 14 ప్రశ్నలు ఉంచుకొని వాటికి సమాధానాలు ఇవ్వడానికి ప్రారంభించడం ద్వారా మనల్ని మనం సరిచూసుకోవడం మొదలు పెడతాము. రాబోయే సంవత్సరం కోసం మొదటిది, నా భౌతిక, భావనామయ, మానసిక ఉపకరణాలను సంభాళించుకోవడంలో నేను మెరుగుపరుచుకోవలసిన విషయాలు ఏమిటి? ఇది మొదటి ప్రశ్న. ఏంటి మొదటి ప్రశ్న? మళ్ళీ చదువుమా. నా భౌతిక, భావనామయ, మానసిక ఉపకరణాలను సంభాళించుకోవడంలో నేను మెరుగుపరుచుకోవలసిన విషయాలేమిటి? దీనికి సమాధానము, మీకు అది అవసరం లేదా? మీ భౌతిక, భావనామయ, మానసిక ఉపకరణాలను మెరుగుపరుచుకోవడానికి మీరేం చేస్తారు? మీ దగ్గర సమాధానం ఉందా లేదా? దాని గురించి ఎవరు పట్టించుకోరు. నాకు ఒక అపార్ట్మెంట్ సరిపోతుందా లేదా ఒక ఇల్లు కావాలా? నాకు చాలా అనుకూలంగా ఉండే ప్రదేశం ఎక్కడుంది అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఆ ప్రదేశాన్ని కనుక్కోండి. తగిన మార్పులు చెయ్యండి. ఆ ప్రదేశాన్ని మెరుగుపరచండి.
స్నానాల గదిని సైతం పరీక్షించండి. నీటి సరఫరా చేసే గొట్టాలు బాగానే పనిచేస్తున్నాయా? విద్యుత్ పరికరాలు, హీటర్ మొదలైనవి సరిగ్గా పనిచేస్తున్నాయా? మీరు వాటిని ఇంకా మెరుగుపరచగలరా? ఎక్కడైనా కొద్దిగా రంగులు వేయాల్సిన అవసరం ఉందా? కొద్దిపాటి తోట పని చేస్తే ఎలా ఉంటుంది? దాన్ని మెరుగుపరచండి, ఎందుకంటే తద్వారా మీరు మెరుగవుతారు. అంటే ఇంట్లో ఏమేమి వస్తువులు కావాలో ఎలా కావాలో అలాగ మెరుగుపరుచుకుంటూ ఉంటాం కదా. ఈ దేహానికి కూడా కావాల్సినవి ఏవి సరి అయినవో ఏవి సరికానివో వాటిని బట్టి మనల్ని మనం మెరుగుపరుచుకోమనే కదా. అంతే అక్క. ఉమ్. క్వశ్చన్ వచ్చేసి, నా భౌతిక భావనామయ మానసిక ఉపకరణాలను సంభాళించుకోవడంలో నేను మెరుగుపరుచుకోవలసిన విషయాలు ఏమిటి అంటే, మన భౌతిక భావనమయ మానసిక ఇవన్నీ మూడిట్లో భౌతికానికి సంబంధించినవి కదక్క. అవి బాగుపరుచుకోవాలంటే మన చుట్టూ ఉన్నవన్నీ కూడా మంచిగా ఉంటేనే మనకు అవి కూడా మంచిగా అదే ఉండగలుగుతాయి అని సరి అయిన అంటున్నారు ఇప్పుడు సార్. ఇంట్లో మంచి మంచి ఉమ్, వస్తువులు మంచివి అన్ని పెట్టుకుంటే చక్కగా మనం ఉంటది. చక్కగా ఉమ్. ఉమ్, ఉపయోగించుకుంటాం వస్తువుల్ని. ఉమ్, అదే విధంగా నీ మనసులో కానీ భావనలో కానీ సరి అయినవి ఉన్నాయనుకో అప్పుడు సరిగా ఉమ్, ఉంటది అంతా. సరిగా ఉంటుంది. అవునక్క. ఇప్పుడు మీ మనసు భావన మానసిక సరిగా హ, ఉన్నప్పుడు భౌతికం కూడా ఆటోమేటిక్ గా సరిగ్గా ఉంటుంది. మూడు సరి అయినయే ఉన్నాయా లేవని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటే అంత క్లారిటీలో ఉన్నప్పుడు అంత చక్కగానే ఉంటది. మీ పరిసరాలను మీరు బాగు చేస్తే మిమ్మల్ని మీరు బాగు చేసుకుంటారు, ఎందుకంటే మీ పరిసరాలు తక్షణమే మిమ్మల్ని ప్రతిబింబిస్తూ ఉంటాయి. బాగు చేసుకుంటే మీ పరిసరాలకు మీరు బాగు చేస్తే మిమ్మల్ని మీరు బాగు చేసుకుంటారు, ఎందుకంటే మీ పరిసరాలు తక్షణమే మిమ్మల్ని ప్రతిబింబిస్తాయి. కింద చదువు. మీ పడక గదికి వేసిన రంగు, ఆ గది గోడలపై మీరు వేలాడదీసిన చిత్రాలు సైతం ఇవన్నీ మిమ్మల్ని ప్రతిబింబిస్తాయి. అంతే మీ కదా మనం గది చూసే. అదే కదక్క, మన టేస్ట్ కు తగ్గట్టు మనం వేసుకుంటాము. ఆ ఇంట్లో దాన్ని వాటికి బట్టే మన తగ్గట్టు మన ప్రతిబింబం. ఆలోచనలు అవన్నీ ఉంటాయి ఉమ్. కదక్క. మీ గది గోడల పైన మీరు ఎలాంటి చిత్రాలను వేలాడదీశారు? నేను ఒక యువకుడిని చూసి రావడానికి వెళ్ళాను. అతని గదిలో గోడల మీద వేలాడుతున్న చిత్రాలు పరమ చెత్తగా ఉన్నాయి. అతను వింటున్న సంగీతం కూడా అలాగే ఉంది. కాబట్టి అతని కాలేజీ చదువు ఎలా సాగుతోందని నేను అడిగాను. దాని గురించి ఎవరు పట్టించుకోబోతున్నారు? నేను స్వేచ్ఛగా ఉండాలని, నాకు ఆహారం అవసరమైనప్పుడు ఏదో ఒక పని చేసి పొట్ట నింపుకోవాలని అనుకుంటూ ఉన్నాను అని అన్నాడు ఆ అబ్బాయి. నిన్ను నువ్వు మెరుగుపరుచుకోవాలని ఎందుకు అనుకోవడం లేదు అని నేను ప్రశ్నించాను. ఏం చెయ్యాలో నాకు తెలియడం లేదు అన్నాడు అబ్బాయి. నీకు నీకు ఏది నీకు ఏది సహాయపడుతోందో, ఏ సహాయ ఏది సహాయపడుతోందో ఏది సహాయపడడం లేదో తెలుసుకో అన్నాను. నాకు తెలియదు, మీరే చెప్పండి అని అన్నాడు ఆ అబ్బాయి. నేను అతనికి సమాధానం ఇవ్వాలని, అతనికి సలహా ఇవ్వాలని అతను కోరుకుంటున్నాడు. కానీ నేను మాత్రం లేదు, నేను కాదు, నువ్వే దాన్ని తెలుసుకోవాలి అని నేను అన్నాను. అంటే ఏది సహాయపడుతుంది ఏది సహాయపడటం లేదో ఎవరిది వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే పక్కన వాళ్ళకి అర్థం కాదు అది. మీరు విఫలం అవ్వడానికి కారణం ఏమిటో తెలుసుకోండి, దాన్ని మీరే గుర్తించండి. ఇక మనం ఆహార విషయానికి వద్దాము. నేను నా ఆహారాన్ని, నా భోజనాన్ని మెరుగుపరుచుకుంటున్నావా? ఇది ఎంతో వాస్తవికమైనది. మీ ఆహారాన్ని మీరు మెరుగుపరుచుకుంటున్నారా? మీరేం తింటున్నారు? చెత్తనా? లేక మీకు మీ శరీరానికి మేలు చేసే ఆహారం ఏమిటి అనేది నిజంగా మీరు తెలుసుకొని పరీక్షించి మెరుగుపరుచుకుంటున్నారా?
ఉమ్, ఒకవేళ అది శరీరం అంతటికి మేలు చేసేదైతే కనుక అలాంటప్పుడు అది మీకు మేలు చేస్తుంది. ఉమ్, లేదా మీ భౌతిక శరీరాన్ని మాత్రమే తృప్తిపరిచి మీ మనస్సు మీద విపరీతమైన ప్రభావాన్ని చూపే ఆహారాన్ని తింటున్నారా? ఆ విషయం తెలుసుకొని దాన్ని సరిచేసుకోండి. మీరే దాన్ని తెలుసుకోండి. ఉమ్. శాస్త్రీయంగా జీవించడం, చైతన్యంతో జీవించడం అంటే ఇదే అంటున్నారు. శాస్త్రీయంగా జీవించటం, చైతన్యంతో చైతన్యంతో చేస్తాం. జీవించడం అంటే అంటే ఇదే. ఆ ఫుడ్ తిన్నాము, భౌతికానికే సరిపడుతుందా? మీ మనస్సుకి, మీ భావనకి, వాటికి కూడా అది ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుందా, ఇవ్వట్లేదా? ఉమ్, చైతన్యంతో మిమ్మల్ని మీరు సరైన విధంగా నడిపించుకోవాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి పలహారాలలో ఆహా, ఒక వ్యక్తి పలహారశాలలో కూర్చొని ఉన్నాడు. ఆహారాన్ని వడ్డించే మనిషి కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకొని వచ్చి ఇవి తినండి అని ఇచ్చాడు. ఆ మనిషి తనకు ఇష్టం లేకపోయినా వాటిని తిన్నాడు అని అనుకుందాము. మీరు ఇలాంటి జీవితాన్నే జీవించాలని కోరుకుంటున్నారా? లేకపోతే అలా చూడు, నాకు ఇది అది అది కావాలి, కానీ ఆ పక్కన ఉన్నదాన్ని తీసుకెళ్ళిపో, ఎందుకంటే నాకు ఇవి మాత్రమే కావాలి, అది నాకు అవసరం లేదు అని మీరు చెప్తారా? ఉమ్. ఇది చైతన్యంతో ఎంపిక చేసుకోవడం, విచక్షణతో అని ఉండడం అనిపించుకుంటుంది. కానీ మీరు ఏది పడితే అది తింటున్నట్లయితే కనుక అది మంచిది కాదు. విచక్షణతో కూడా ఉండాలి. ఆహారం ఒక మా పదార్థాలు ఉమ్. సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు అలా. కర్మ లెక్కలు చూస్తాము, చూసినప్పుడు కూడా మనస వాచ కర్మణ, మనస్సులో దాన్ని నేను చేశానని ఒప్పుకోగలగాలి, వాచకంలో మళ్ళీ చెప్పగలగాలి, కర్మణ అంటే అట్లాంటి కర్మ మళ్ళీ నేను చెయ్యకూడదు అని చెప్పుకోగలగాలి. అదే నిజాయితీగా ఉన్నప్పుడు ఈ మూడింటిలో ఉండగలుగుతాం. మనలో లోపాలు కనిపించాయి, ఆ లోపాలని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, ఆ లోపాన్ని గుర్తించగలగాలి. నాది కాదు లోపం, నేను అలాంటి దాన్ని కాదు అని నాకు నేను అనుకున్నాను అనుకోండి, అప్పుడు దాన్ని సరి చేసుకునే అవకాశాన్ని కోల్పోతాను, మరలా అదే దుర్గుణాన్ని మళ్ళీ ప్రదర్శిస్తాను. మరి డేంజర్ ఎవరికి? మనకే కదా. అది. ఉమ్. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ నూతన సంవత్సరంలో ఆహారం ద్వారా నాలో నేను ఏం మెరుగుపరుచుకోగలను? ఆ విషయాన్ని నమోదు చేసుకొని ఆచరణలో పెట్టండి. ఇంతకు ముందు 20 మంది కోసం చేపలను వేయించడానికి వాడిన నూనెనే మీ కోసం ఉపయోగిస్తున్నారని తెలుసుకోవడం ప్రారంభించండి. మీరు ఏం తింటున్నారు? మీరు ఇలాంటి చిన్న చిన్న విషయాలను గమనించకపోతే కనుక మీరు విముక్తి పొందిన వ్యక్తిగా, మహాత్ములుగా తయారవ్వలేరు. ఉమ్. మహాత్ముడంటే ఎవరు? మహాత్ముడంటే క్రమక్రమంగా తన జీవితం మీద పట్టు సాధించిన మనిషి అని అర్థం. అంటే తన మీద తనకి పట్టు ఉంది, ఇంద్రియాలు ఆన్ అంటే ఆన్, ఆఫ్ అంటే ఆఫ్, మనసులో ప్రతిదాన్ని స్టోర్ చేసుకొని ఉండడు అలా. నా ఉమ్. వస్త్రధారణ ఎలా ఉంది? నేను ఎలా త్రాగుతున్నాను? నేను కప్పను ఎలా పట్టుకుంటున్నాను? సారీ మేడం, టీ కప్పును ఎలా పట్టుకుంటున్నాను? నేను ఆ కప్పును ఏ విధంగా పెదవులకు అందిస్తున్నాను? మొట్టమొదట మీ భౌతిక జీవితాన్ని మీరు సరిచేసుకోవాలి. ఫస్ట్ భౌతిక జీవితాన్ని సరి చేసుకోమని చెప్తున్నాడు ఆయన. సరిచేసుకోవాలి. ఉమ్. ఇవన్నీ సరిచేసుకున్న తర్వాతనే చైతన్యం వైపు వెళ్ళాలి. అమ్మోయ్. రెండవ ప్రశ్న, నా భావోద్వేగపరమైన చర్యలు, ప్రతిచర్యలు, బాంధవ్యాలు, వ్యక్తీకరణకు చెందిన ఏ భాగాన్ని మెరుగుపరుచుకొని నా లక్ష్యాలకు ఇంకా ఎక్కువ సహాయపడేలా అభివృద్ధి చేసుకోవచ్చు? ఇది క్వశ్చన్ ఒక్క మేడం. ఒక్క ని- రెండవ ప్రశ్న,
నా భావోద్వేగపరమైన చర్యలు, ప్రతిచర్యలు, బాంధవ్యాలు, వ్యక్తీకరణలకు చెందిన ఏ భాగాన్ని మెరుగుపరుచుకొని నా లక్ష్యాలకు ఇంకా ఎక్కువ సహాయపడేలా అభివృద్ధి చేసుకోవచ్చు. అంటే నా ఇది లక్ష్యం వైపు చైతన్యాన్ని దివ్యత్వం వైపే ఉంచగలగాలి. మరి అలా చెయ్యాలి అంటే నేను ఏ లక్ష్యాలు తీసుకోవాలి, ఏ లక్ష్యంతో తీసుకోవాలి, ముందుకెళ్తే నేను చైతన్యాన్ని మార్చుకోగలుగుతాను. మెరుగుపరుచుకోగలుగుతాను. మీకు మీకు కోపం వస్తుందా? మీరు భయపడతారా? మీరు చాలా సులభంగా ప్రేమలో పడిపోతారా? మీ భావోద్వేగపరమైన జీవితానికి ఏమవుతుంది? అది నియంత్రణలోనే ఉందా, లేక అది మేకలా అటు ఇటు పిచ్చి గంతులు వేస్తుంటే దాన్ని ఏం చెయ్యాలో మీకు తెలియడం లేదా? ఏం జరుగుతోంది ఇక్కడ? మీరు నిజంగానే మిమ్మల్ని మీరు ఎదుర్కోవాలి. అయితే మీరు ఈ ప్రశ్నలను ఎదుర్కొంటే కనుక మీరు అకస్మాత్తుగా సంపూర్ణ ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తిగా మారిపోతారు అని దీని అర్థం కాదు. మళ్ళీ ఒకసారి మళ్ళీ దానికి చదువు. మీకు కోపం వస్తుందా? మీరు భయపడతారా? మీరు చాలా సులభంగా ప్రేమలో పడిపోతారా? మీ భావోద్వేగపరమైన జీవితానికి ఏమవుతోంది? అది నియంత్రణలోనే ఉందా, లేక అది మేకల అటు ఇటు పిచ్చిగంతులు వేస్తుంటే దాన్ని ఏం చెయ్యాలో మీకు తెలియడం లేదా? ఏం జరుగుతోంది ఏం ఇక్కడ? జరుగుతుంది అసలు? ఇక్కడ మీరు నిజంగానే మిమ్మల్ని మీరు ఎదుర్కోవాలి. అయితే మీరు ఈ ప్రశ్నలను ఎదుర్కొంటే కనుక మీరు అకస్మాత్తుగా సంపూర్ణ ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తిగా మారిపోతారు అని దీని అర్థం కాదు. అలా ఏమాత్రం ఉండదు. నేను ఈ ప్రశ్నలను రూపొందించింది, వాటికి సమాధానాలు ఇచ్చినప్పుడు నేను కూడా అలాంటి భ్రమలో లేను. కానీ నేను ఎంతో నిజాయితీగా చెప్పగలిగినది ఏమిటంటే, ఈ ప్రశ్నలకు జవాబులు ఇచ్చి నన్ను నేను ఎదుర్కొంటున్నప్పుడు నాకు ఎంతో అసౌకర్యంగా అనిపించింది. చూడు, నిజాయితీగా ఉండి ఈ ప్రశ్నలకు జవాబు చెప్పు అనుకున్నాను. సరే అన్నాను. ఇలా నిజాయితీగా ఉండటం అనే అంశం నాకు నచ్చలేదు, కానీ నేను ఈ ప్రశ్నలకు జవాబు ఇస్తాను. అంటే నేను ఒక నిజాయితీగా ఉండాలి అని ఆయన చెప్పేది. అంటే అట్లాంటివన్నీ ఈ ప్రశ్నలకు జవాబులు అంటే మనం ఒక్కొక్కసారి ఒప్పుకుంటాం, ఒక్కొక్కసారి ఒప్పుకోం కదక్క. కానీ నిజాయితీగా నువ్వు ఈ ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలి అని అంటున్నారు. నిజాయితీగా ఇవ్వాలి అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. లోపం ఉంటే లోపం ఉందని చెప్పాలి, లోపం లేదంటే లోపం లేదని చెప్పాలి. అలా నిజాయితీగా ఉండటం అనే అంశం నాకు నచ్చలేదు. ఒక్కొక్కసారి మన మీద మనము అబద్ధాలు అంటే నిజం చెప్పడానికి ఇష్టపడం కదక్క. అవును. అదే అంటున్నారు. ఇలా నిజాయితీగా ఉండడం అనే అంశం నాకు నచ్చలేదు, కానీ నేను ఈ ప్రశ్నకు జవాబు ఇస్తాను అంటే రెండు వ్యక్తులు ఉంటారు కదక్క. ఒకటైతే చెప్పనియదు, ఒకటైతే చెప్తాము అంటది కదా. అప్పుడు చెప్తాను అని అంటున్నాడు. నేను ఒక చోట కూర్చొని నన్ను నేను ఎదుర్కొంటున్నప్పుడు, అంటే ఒక చోట కూర్చొని ఆయనే ఎదుర్కొంటున్నప్పుడు నాకు ఎన్నో విషయాలు నాకు నచ్చలేదు. కానీ ఆయనకి నచ్చలేదు. అసలు రహస్యం అదే. ఎందుకంటే మీలో మీరు అసౌకర్య పరిస్థితిని కల్పించుకుంటున్నప్పుడు మీరు ఆ ద్వారాన్ని తట్టడం మొదలు పెడుతున్నారు. అంటే అసౌకర్యమైన పరిస్థితులు మీలో కనిపిస్తున్నాయి అంటే మీరు దాంట్లోనే ఉన్నారు కాబట్టి మీకు అసౌకర్యంగా కనిపిస్తుంది. దాన్ని చెక్ చేసుకోండి అంటున్నాడు. అంటే కొంతమంది ఏంటంటే అసౌకర్యంగా ఉన్నప్పటికీ నేను సౌకర్యంగా ఉన్నానని ఒక భ్రమలోకి వెళ్ళిపోతాం. దాంతో ఏమవుతుంది, మార్చుకోవాల్సింది మార్చుకోలేకపోతాం, అలాగే పెండింగ్ లో పెట్టేస్తాం దాన్ని. మీ పరిస్థితి ఆశాజనకంగానే ఉంది, కానీ మీ పట్ల మీరు సంతృప్తిగానే ఉంటే కనుక ముందు ముందు ఎంతో నిరాశ కలిగించే పరిస్థితులు ఎదుర్కోవలసి ఉంటుంది.
మళ్ళీ మనల్ని చదవాలైనా. మనం మీ పరిస్థితి ఆశాజనకంగానే ఉంది, ఉమ్, కానీ మీ పట్ల మీరు సంతృప్తిగానే ఉంటే కనుక ఉమ్, ముందు ముందు ఎంతో నిరాశ కలిగించే పరిస్థితులు ఎదుర్కోవలసి ఉంటుంది. ఉమ్, మీ భావోద్వేగపరమైన స్వభావం నుంచి మీరు నిర్మూలించడానికి ప్రయత్నించాల్సిన లేదా మీరు పెంపొందించుకోవడానికి ప్రయత్నించాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా? మీకు ఒక ఉమ్, చోట ఉంటే కనుక, ఒక తోట ఉంటే కనుక మీరు ఆ తోటలో కూర్చొని నేను ఇక్కడ ఏం మొక్కలు నాటాలి, నేను నా తోట నుంచి ఏ ఫలసాయం పొందాలి, నేను ఏ ఎరువులు వాడాలి, ఈ తోటను నేను ఖచ్చితంగా ఎలా పెంచాలి అని ప్రశ్నించుకోరా? ఉమ్, మీ అవును. భావోద్వేగపరమైన జీవిత విషయంలో మీరు ఏం చెయ్యగలరు అని మీ భావోద్వేగాలు అనే తోట గురించి మీరెందుకు ప్రశ్నించుకోవడం లేదు? అంటే బయట చేసే పనులకి ఇన్ని ప్రశ్నలు ఎలా నాటాలి, ఎటువంటి ఆ ఎటువంటి మందులు విత్తనాలు వాడాలి, నాటాలి, ఎటువంటి విత్తనాలు నాటాలి అని వాటి గురించి ఆలోచిస్తారు. మరి మీ గురించి మీరు ఎందుకు ఆలోచించట్లేదు? ఆలోచించరు. ఆలోచించండి అని చెప్తున్నాడు ఆయన. ఉమ్. మనలో మనం అభివృద్ధి చేసుకోవలసిన అవసరం ఉన్న విషయాల గురించి, అలానే మనలో నుంచి మనం నిర్మూలించుకోవలసిన విషయాల గురించి కూడా మనకు సహజ ఉమ్, సిద్ధమైన ఎరుక ఎప్పుడూ ఉంటుంది. ఉమ్, అంతర్వాణి ఎప్పుడూ ప్రబోధిస్తూనే ఉంటుంది, కానీ మనమే మన చెవులు మూసేసుకొని మనం గుడ్డిగా పోతున్న మార్గంలోనే కొనసాగడం కోసం అంతర్వాణిని విననట్లుగా నటిస్తూ ఉంటాము. మన అంతర్వాణి చెప్పేదే మనం వినం అన్నమాట. ఉమ్. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నా భావోద్వేగపరమైన స్వభావంలో నేను అభివృద్ధి చేసుకోవలసినది ఏమైనా ఉందా అని. నాలో ఏం లోపించింది? మీలో ఏ లోపము లేదు అని మీరు అంటే కనుక మీరు అబద్ధం చెప్తున్నారు. ప్రతి ఉమ్, మనిషిలోనూ ఏదో లోపం ఉంటుంది. ఉమ్, మీలో మీరు వికసింపజేసుకుని అభివృద్ధి చేసుకోవాలని అనుకుంటున్న అతి ముఖ్యమైన విషయం అదే అవుతుంది. లోపాన్ని గుర్తించమంటున్నాడు. లోపాన్ని ఏ లోపము లేదని మిమ్మల్ని మీరు భ్రమంలోకి నెట్టుకోవద్దు అంటున్నారు ఆయన. ఆ విధంగా రాబోయే సంవత్సరంలో మీ గురించి మీరు నివేదికను సమర్పించుకొని ఇలా అనగలుగుతారు, నేను ఈ అంశాన్ని 5% విస్తరించుకోగలిగాను, నేను ఆ అంశాన్ని 20% మెరుగుపరుచుకున్నాను, నేను ఈ విషయాన్ని 15% నిర్మించుకోగలిగాను, ఇప్పుడు నా కారు బాగా పనిచేస్తోంది అని నేను అనుకుంటున్నాను. అంటే ఇంత బాగు చేసుకున్నాను, ఇంత బాగు మార్చుకున్నాను. చేసుకున్నాను అంటే ఉమ్, అంతకు ముందు అంతర్గత వికాసంలో ప్రతి వారం ప్రతి నెల మిమ్మల్ని మీరు గమనించుకోండి, మీలో ఎంత మార్పు వచ్చిందో మీకు తెలుస్తూ ఉంటది అని అంటారు ఆయన ఆ కోణంలో. ఉమ్. దీంట్లో ఈ సంవత్సరానికి ఒకసారి మీరు ఎంత శాతం మార్చుకున్నారని మీరు మీరే క్వశ్చన్ వేసుకోండి, మీకు తెలుస్తుంది అని అంటున్నారు. అంటే మన శరీరాన్ని కారుతో పోల్చుకొని మీ కారు బాగా పనిచేస్తుందా లేదా మీరు మీరే తెలుసుకోండి అని అంటున్నారు. అంటే ఇప్పుడు కారు ఉంది, దానికి పని చేస్తుందా చేయలేదా అని మనం ఎంతగా చూస్తామో మన ఉమ్, శరీరం అనే కారును కూడా అలాగే జాగ్రత్తగా గమనించుకోండి అని చెప్తున్నారు. ఉమ్. 3వ పాయింట్ చూడమంటారా? చాలే మాధవి, ఇంతవరకు మాధవి మాట్లాడుతుండు.